ఎందుకంటే మనకు అసలు ఈ సానుభూతి వెళ్ళడం ఇష్టం లేదు. మన దుర్మార్గపు కుళ్ళు మనస్తత్వం. ఎవరింటికి మనం వెళ్ళి పలకరించదు. ఏమైనా డబ్బులు వచ్చేది ఉంటే వెళ్తానంటే ఇక్కడ ఉట్టినే పలకరిస్తే మనకేమొస్తుంది? అదే డబ్బులు వచ్చే వాళ్ళు ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే పోకుండానే వెళ్ళిపోతాం. ఇంకా మన పేరు రాస్తాడంటే కలిసి వచ్చేది ఏం లేనప్పుడు వెళ్ళడం, పైగా వెళ్ళడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మన ఆచారాలు అంత బలహీనమైనవి కాదండి. పోయిన వాళ్ళ ఇంటికి వెంటనే వెళ్ళాలి, వీలైతే డెడ్ బాడీ ఉండగానే వెళ్ళాలి. ఆ వెళ్ళాలని ఆ ఇంటి ఆయన్ని ఎవరైనా నష్టపోయిన వాళ్ళని వెంటనే భుజం మీద చేసి పలకరించాలి. పోయిన వాళ్ళని మేము తీసుకురాను, మేము ఉన్నామమ్మా, కంగారు పడకని చెప్పాలి. అది మానవత్వం, అది మానవత్వం, అది భారతీయత. దానికి మంగళవారం, శుక్రవారం, అమావాస్య, రాత్రి పగలు ఇవన్నీ వెతుకుతున్నామంటే మనుషులం కాదు, మనం మనుషులం కాదు. వెంటనే వెళ్ళిపోవాలి. పైగా వీలైతే అసలు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిసినప్పుడే వెళ్ళాలి. పోయాక వెళ్ళేది ఏమిటండి? అప్పుడే వెళ్ళి కాస్త ధైర్యంగా 2 మాటలు చెబితే, నువ్వు వచ్చావు నాయనా, నీ మాటల వల్ల 10 రోజులు బతుకుతావు అంటుందా ఆ తల్లి. మనకు కావాల్సింది అదే కదా. ఉండగానే వెళ్ళాలి. పోయాక ఏమిటండి? ఇంకా మొహమాటానికి వెళ్ళడం, మొక్కుబడికి వెళ్ళడం, ఏం ఆచారాలు, ఏం పాటిస్తున్నాం? ఉండగానే వెళ్ళాలి. వాళ్ళు ఏదో భయంకరమైన రోగం ఉంది, కొద్ది రోజుల్లో పోతారేమో అని తెలుస్తుంది, ముందే వెళ్ళాలి. వాళ్ళకి ఏదో ధైర్యం చెప్పాలి, పక్క వాళ్ళకి ధైర్యం చెప్పాలి, రావాలి. తర్వాత పోయాక వెళ్ళేవా లేదనేది పెద్ద విషయం కాదు, వదిలేయచ్చు. అది మానవత్వం. ఆ మానవత్వంతో మనం ఉంటేనే కదా నిలబడేది.